ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అనన్య కూడా ఈ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తుందంట కదా? అవునాంటీ, ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ తో పాటు తనే ఉత్తమ సాంప్రదాయ మహిళ అవ్వాలని ఒక ట్రయల్ వేస్తుంది. కాన్సెప్ట్ అనన్యదే అయినా అందరి ముందు నువ్విచ్చిన ప్రెజెంటేషన్ చాలా బాగుందమ్మా. అంటే తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం తెలీదు. కొంతమంది అంతే, ఏమైనా చేయగలరు గాని చెప్పలేరు. మనకి ఎంత టాలెంట్ ఉన్నా అవసరమైనప్పుడు 10 మందికి మనం అనుకున్నది అర్థమయ్యేలా చెప్పకపోతే ఆ టాలెంట్కి విలువే ఉండదు కదా అన్నయ్య. శరణ్య, మీ అక్కని మాట్లాడడం నేర్చుకోమని చెప్పు. అవును, అనన్యెక్కడా? తను ఆల్రెడీ వచ్చి మేకప్ రూమ్ లో కూర్చుంది. సరే, అమ్మా నాన్నని నువ్వు లోపలికి తీసుకెళ్ళు. అలాగే. దర్శన్, ఆంటీ వాళ్ళ అబ్బాయి పేరు దర్శన్ అని తెలుసు, కానీ తను ఎలా ఉంటాడో నేను చూడలేదు. ఒకసారి చూద్దాం. అంకుల్, ఏంటమ్మా? ఆనంద గారి అబ్బాయి దర్శను పేరు తెలుసు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనబడుతున్నారు, తను కనబడట్లేదు. రాలేదా? రాలేదా? రాత్రి నుంచి ఇంటికి రాకుండా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేయించింది వాడేనమ్మా. ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అడుగో, అక్కడున్నాడు చూడు. శరణ్య, ఏంటా కంగారు? సారీ సారీ. సారీ. చూడలేకపోయాను. మిస్ అయిపోయా. ఓకే సార్, మీరు వచ్చేయచ్చు. ఓకే, ఇప్పుడే మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను. మేడం, మినిస్టర్ గారు బయలుదేరారంట. 1 or 2 minutes లో ఉంటారని చెప్పేసి వాళ్ళ పిఏ ఫోన్ చేశారు. ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్ కొత్తగా ఉంది కదా? అవును, ఆనంద్ గారు ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. అందరి మనసులకు హత్తుకునేలాగా ఉంటుంది. అందుకే ఆవిడ బిజినెస్ లో అంత సక్సెస్ అయ్యింది. ఆనంద, మినిస్టర్ గారు వచ్చేసారు చూడు. నమస్కారం అండి. రాజ్కోటి సిల్క్స్ యానివర్సరీ ఫంక్షన్ అంటే మా ఇంట్లో ఫంక్షన్ లాగా అనిపిస్తోంది. ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్టు చాలా కొత్తగా ఉందమ్మా. పబ్లిక్లో అందరి నోటా ఇదే మాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ కాంటెస్ట్ కారణంగానే ఇవాళ రాజ్కోటి సిల్క్స్ 25th యానివర్సరీ జరుపుకుంటుందని పబ్లిక్కి తెలిసినట్టు అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే సార్, ఒక్క నిమిషం సార్.
ఈ ఫంక్షన్కి నేనొక్కడే వీఐపీ అనుకున్నాను. ఇంకెవరిని పిలిచారు? ఆ ఆవిడ మీ అమ్మగారా? అవునండి, అందుకే ఆనంద పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఏందమ్మిది? అందరు చూస్తా ఉండారుగా, నా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు? ఎవరు చూస్తే ఏంటత్తయ్యా, అమ్మ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవటం బిడ్డకి గౌరవమే కదా. ప్రయాణం ఎలా సాగింది? దాందేముంది, కార్లో జమ్ముని వచ్చేసినాను. పదండి. ఏందమ్మీ, నా చెయ్యి పట్టుకుంటా ఉండవు? పడిపోతాననుకుంటా ఉండావా ఏంది? నా చెయ్యేం పట్టుకోబడ్లా, నేనే నడవగలను. పదండి. మా అత్తయ్య గారంటే మా ఆనందకి దేవుడి కంటే ఎక్కువండి. మీరు మాట్లాడుతుండగా ఆవిడొచ్చింది అంటే ఆనందకి ఎవ్వరూ కనిపించరు. ఏమనుకోకండి. సార్, మా అత్తయ్య గారు. నమస్కారం అమ్మా. నువ్వేం మినిస్టర్ వయ్యా? వచ్చే దారిలో అంతా రోడ్లన్నీ గతుకులుగా ఉండాయి. నేను రోడ్ల మంత్రిని కాదమ్మా. ఓహో, మీ శాఖ వేరా? ఆనంద, అమ్మొస్తున్నట్టు చెప్పలేదేంటి? మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. కనీసం నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా. ఏంద్రా నీకు చెప్పేది? అంటే మీరెక్కడికి రారు కదా అత్తయ్య. నేనేమి మీకోసం రాబడ్లా, నా చిన్న కోడలు పిలిచినాదని వచ్చినా. ఇట్ట నిల్చుని మాట్లాడుకోవడమేనా? కూర్చోవడం ఏమైనా ఉందా? అత్తయ్య రండి. ఉత్తమ మహిళా కాంటెస్ట్ లో మీ సిస్టర్ పార్టిసిపేట్ చేస్తుందంట. అవును. మీరే పోటీ చేస్తే బాగుండేది కదా. ఎనీహౌ, మీ సిస్టర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పండి. శరణ్య, శరణ్య, ఎక్స్క్యూజ్ మీ. శరణ్య, శరణ్య. నో మ్యాన్ హ్యాండ్లింగ్. బయట విడితోనే మాట్లాడుతున్నావు? దర్శన్తోనా? కాదక్క, ఆ రోజు షాప్లో నాకు డ్రెస్ ప్రజెంట్ చేశారే డిజైనర్, ఆ అబ్బాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.